సిఎస్సికి సంబంధించి వేకెన్సీ పొజిషన్స్ కమ్యూనిటీ వైజ్గా, రోస్టర్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. అవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు చూద్దాము. రోస్టర్ ప్రకారం ఏ కేటగిరీకి ఎన్ని వచ్చినాయి అనేది. ఇక్కడ నెల్లూరు జిల్లాని తీసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా 86 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 86 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఎస్జిటి 86 పోస్టులు ఉన్నాయి. ఈ 86 పోస్టులు ఉంటే అందులో మరి ఓపెన్కి ఎన్ని ఇచ్చాడు అనేది మనం చూసుకుందాం. ఓపెన్కి కేటగిరీ వైజ్గా చూద్దాం. కేటగిరీ వైజ్గా చూసినట్లయితే ఓపెన్ ఓసీ 34 పోస్టులు ఇచ్చాడు. బీసీఏకి 6, బీసీబీకి 9, బీసీసీకి 1, అలాగే బీసీడీకి 5, బీసీఈకి 3 ఇచ్చాడు. అయితే ఇక్కడ గమనించండి, ఓపెన్లో 34 పోస్టులు ఉంటే ఉమెన్కి 10 ఇచ్చాడు. ఆ 34లో ఉమెన్కి 10 ఇచ్చాడు. మిగిలిన అందరూ పోటీ పడవచ్చు. ఇక బీసీఏకి 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు ఉంటే ఉమెన్కి 1 ఇచ్చాడు. ఇక మిగిలిన ఈ 6 పోస్టుల్లో 1 ఉమెన్కి, ఓకే, ఉమెన్కి ఇచ్చాడు 1. బీసీబీ ఉంది. బీసీబీ 9 పోస్టులు ఉంటే 9లో 1 ఉమెన్కి ఇచ్చాడు. తర్వాత బీసీసీకి ఒకే 1 పోస్ట్ ఉంది, అది అందరూ ఓపెన్ అది. ఇక బీసీడీకి 5 పోస్టులు ఉంటే మరి 5లో 1 ఉమెన్కి ఇచ్చాడు. ఇక బీసీఈకి 3 పోస్టులు ఉంటే అందులో మొత్తం 3 కూడా ఓపెనే. అందరూ బీసీఈ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి గ్రూప్ 1లో ఒకే 1 పోస్ట్ ఇచ్చాడు. అది ఓపెన్ పోస్టు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దానికి, ఎవరైనా అప్లై. ఇక గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2లో 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు ఉంటే 5లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. ఇక గ్రూప్ 3కి వచ్చి 7 పోస్టులు ఉన్నాయి. 7 పోస్టుల్లో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. ఇక ఎస్టీకి సంబంధించి 6 పోస్టులు ఉంటే అందులో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. మిగిలిన అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ 9 పోస్టులు ఉంటే అందులో 3 పోస్టులు ఉమెన్కి ఇచ్చాడు. ఓకే, ఇకపోతే నెక్స్ట్ విహెచ్ఈ పిహెచ్ఈ కేటగిరీకి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీ ఏ పోస్టులు లేవు. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఎస్ఏ తెలుగు అంటే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎస్ఏ తెలుగు చూద్దాం. మొత్తం 31 పోస్టులు ఉన్నాయి. ఎస్ఏ తెలుగు 31 పోస్టులు ఉంటే నెల్లూరు జిల్లా ఎస్ఏ తెలుగు 31 ఉంటే ఎలా డివైడ్ చేసే కేటగిరీ వైజ్గా చూద్దాము మనం. ఎస్ఏ తెలుగుకి సంబంధించి ఇక్కడ చూడండి 14 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 14 ఉంటే అందులో ఇగోండి ఈ 14 పోస్టుల్లో 4 పోస్టులు వచ్చేసేసి ఉమెన్కి ఇచ్చాడు. ఓకే, ఇక బీసీఏలో 3 పోస్టులు ఉంటే 1 పోస్టు ఉమెన్కి ఇచ్చాడు. ఇక బీసీబీలో 2 పోస్టులు ఉంటే 2 కూడా ఓపెనే. ఇక బీసీసీలో ఒకే 1 పోస్ట్, అది ఓపెనే. బీసీడీలో ఒకే 1 పోస్ట్, అది ఓపెనే. బీసీఈలో 1 పోస్టు, అది ఓపెనే. ఇక ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది, అది ఓపెన్ పోస్టు. ఇక గ్రేడ్ 2 అదే ఎస్సీ గ్రూప్ 2 ఉంది కదా, దాంట్లో 2 పోస్టులు ఉంటే ఈ 2 పోస్టులు కూడా ఓపెనే. తర్వాత గ్రూప్ 3లో 2 పోస్టులు ఉన్నాయి, అది కూడా ఓపెనే, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్టీకి 2 పోస్టులు ఇచ్చాడు తెలుగు, అవి ఓపెన్ పోస్టులే. ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు ఇచ్చాడు, అవి కూడా ఓపెన్ పోస్టులే. ఉమెన్కి ఏమి ఇవ్వలేదులే ఇక్కడ. నెక్స్ట్ ఇది ఇక తెలుగు తర్వాత మనకి ఇంగ్లీష్లో 83 పోస్టులు ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఇంగ్లీషు 83 పోస్టులు. 83 పోస్టులు ఉంటే ఇక్కడ చూడండి, ఈ 83 పోస్టులు ఉంటే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఒకే 1 పోస్ట్ ఉన్నట్టుంది, విహెచ్ పోస్ట్. అది కూడా సరే, ఇది కూడా ఉమెన్ కేటగిరీకి ఇచ్చారు, విహెచ్ ఉమెన్. తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీ, ఈ 83 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీ 31 పోస్టులు. 31 పోస్టుల్లో ఉమెన్కి 11 ఇచ్చారు. ఇక బీసీఏలో 6 పోస్టులు ఉంటే ఉమెన్కి 1 ఇచ్చారు. బీసీబీలో 8 పోస్టులు ఉంటే ఉమెన్కి 2 ఇచ్చారు. బీసీడీలో 7 పోస్టులు ఉంటే ఉమెన్కి 2 ఇచ్చారు. మిగిలిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక బీసీఈ 4 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి 1 ఇచ్చారు. ఇక ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 లేదు ఇక్కడ. ఎస్సీ గ్రూప్ 2కి 5 పోస్టులు ఉంటే 5లో 2 ఉమెన్కి ఇచ్చారు. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 7 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు. ఇక ఎస్టీకి 5 పోస్టులు ఉంటే ఉమెన్కి 2 పోస్టులు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ 9 పోస్టులు ఉంటే మరి ఉమెన్కి 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇక్కడ గమనించండి, హెచ్ఐ హియరింగ్ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి 1 పోస్ట్ ఇచ్చారు. ఓకే, రైట్. నెక్స్ట్ పోస్ట్ ఏంటి, హిందీలో 17 పోస్టులు ఉన్నాయి. నెల్లూరు జిల్లా హిందీ 17 పోస్టులు. 17 పోస్టులు ఉంటే ఇక్కడ గమనించండి, హిందీ 17 పోస్టులు ఉంటే కేటగిరీ వైజ్గా చూస్తే మనకి ఓపెన్లో 5 పోస్టులు ఉన్నాయి. ఈ 5 పోస్టుల్లో 5 కూడా ఓపెనే.
బీసీఏ 2 ఉంటే అవి 2 కూడా ఓపెనే, ఉమెన్కి ఏమి లేవు. బీసీబీకి 2 పోస్టులు ఉంటే 2 ఓపెనే. బీసీడీకి 2 పోస్టులు ఉన్నాయి, ఒక పోస్ట్ ఉంటే ఒకటి ఓపెను. బీసీఈకి ఒకటే, అది కూడా ఓపెను. ఎస్సీ గ్రూప్ 2కి ఒక పోస్టు. ఎస్సీ గ్రూప్ 2 మీకు తెలుసుగా, గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3గా విభజించాడు క్లాసిఫికేషన్లో భాగంగా. గ్రూప్ 1కి 1% ఉంది, గ్రూప్ 2కి 6.5%, గ్రూప్ 3కి 7.5% రిజర్వేషన్ ఉంది. దాని ప్రకారం ఎస్సీ గ్రూప్ 2కి ఒక పోస్ట్ ఉంది, ఆ ఒకటి ఓపెను. ఎస్సీ గ్రూప్ 3కి ఒక పోస్ట్ ఇచ్చాడు, అది కూడా ఓపెను. తర్వాత ఎస్టీకి 2 పోస్టులు ఉంటే ఇక్కడ 2 కూడా ఓపెనే. ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు, అవి కూడా ఓపెను. ఎంఐ ఏమి లేవిక. ఇదిగోండి, ఈ పిహెచ్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ గమనించండి. నెక్స్ట్ ఉర్దూ అండి. ఉర్దూకి 6 పోస్టులు ఉన్నాయండి. 6 పోస్టులు ఉన్నాయి ఉర్దూ పోస్టులు. ఎస్ఏ ఉర్దూ పోస్టులు 6 పోస్టులు ఉంటే 6 కూడా ఎలా ఇచ్చారో చూడండి. నెల్లూరు జిల్లా ఇది. 6 పోస్టులు 4 ఓపెన్ అండి. ఓపెన్ అయితే ఉమెన్కి ఒకటి ఇచ్చారు 4గిట్లో. బీసీఏ ఒకటి ఉంది, అది ఓపెను. అలాగే ఎస్సీ గ్రూప్ 1కి ఒకటి ఇచ్చారు, అది ఓపెను. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ నెల్లూరు జిల్లా 62 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్ నెల్లూరు జిల్లా 62 పోస్టులు ఉంటే ఈ 62 కేటగిరీ వైజ్గా చూసినప్పుడు ఓపెన్లో ఓసీ కేటగిరీ 24, ఓపెన్లో 24 ఉంటే 8 ఉమెన్కి ఇచ్చారు. ఆ 24లో 8. బీసీఏకి 4 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు. బీసీబీకి 6 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు. బీసీడీకి 6 పోస్టులు ఉంటే 1 పోస్ట్ ఉమెన్కి ఇచ్చారు. అలాగే బీసీఈకి 2 పోస్టులు ఉంటే 0, ఉమెన్కి ఏమి ఇవ్వలేదు, అన్నీ ఓపెనే. ఇక ఎస్సీ గ్రూప్ 2లో 4 ఉంటే 4 కూడా 4గిట్లో 1 ఉమెన్కి ఇచ్చారు. అలాగే ఎస్సీ గ్రూప్ 3లో 5 ఉంటే ఉమెన్కి 2 ఇచ్చారు. ఎస్టీకి 4 పోస్టులు ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వాలో అన్నీ ఓపెనే. ఈడబ్ల్యూఎస్కి 7 పోస్టులు ఉంటే ఉమెన్కి 2 పోస్టులు ఇచ్చారు. ఇకపోతే ఇంకేమి లేవు. ఇక చూడండి, ఓహెచ్ కేటగిరీలో 1 పోస్టు ఓహెచ్ క్యాండిడేట్స్కి. అలాగే ఇంకొకటి ఎంఐ వారికి ఇంకొకటి. స్పోర్ట్స్ కేటగిరీలో ఏ పోస్టులు లేవు. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ సర్వీస్ మెన్ 1 పోస్ట్ ఉంది మళ్ళీ. అలాగే స్పోర్ట్స్ కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి. సారీ, ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 పోస్ట్ ఉంది. రైట్, ఇది మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ అనమాట. నెల్లూరు జిల్లా ఎస్ఏ మ్యాథ్స్. స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1 పోస్ట్ ఉంది. తర్వాత ఇంకేముంది, ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్లో 75 పోస్టులు ఉన్నాయండి. 75 పోస్టులు ఉంటే అందులో ఇక్కడ చూడండి, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కూడా ఒకటి ఉంది, ఉమెన్కి ఇచ్చారు అది. ఇక్కడ ఈ 75 పోస్టుల్లో ఫిజికల్ సైన్స్ 75 పోస్టుల్లో ఓసీ కేటగిరీ ఓపెను 29 పోస్టులు. ఓపెను 29 పోస్టులు. 29లో 8 ఉమెన్కి ఇచ్చారు. బీసీఏ 6 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి. బీసీబీ 7 పోస్టులు ఉంటే 2 ఉమెన్కి. బీసీసీ 1 పోస్ట్ ఉంటే ఉమెన్కి ఏమి ఇవ్వలేదు. బీసీడీకి 2 పోస్టులు ఇచ్చారు, ఉమెన్కి 5 పోస్టులు ఉంటే ఉమెన్కి 2 ఇచ్చారు. బీసీఈకి 3 పోస్టులు ఉంటే ఉమెన్కి 1 ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2కి 5 పోస్టులు ఉంటే ఉమెన్కి 2 ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3 6 ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు. ఇక ఎస్టీ కేటగిరీలో 5 పోస్టులు ఉంటే ఉమెన్కి 2 ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ మరి 7 ఉంటే ఉమెన్ కేటగిరీ 2 ఇచ్చారు. ఓకే, అలాగే హెచ్ఐ కేటగిరీ హియరింగ్ ఇంపైర్డ్ 1, అలాగే ఓహెచ్ కేటగిరీ 1 ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఎంఐ 1 ఇచ్చారు. స్పోర్ట్స్ కేటగిరీలో 2 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 1 ఉంది. ఇది ఫిజికల్ సైన్సు నెల్లూరు జిల్లా ఎస్ఏ ఫిజికల్ సైన్స్. నెక్స్ట్ పోస్ట్ వైజ్ మనం నెక్స్ట్ చూస్తే ఇక్కడ గమనించండి, బయాలజీ అండి. బయాలజీ 62 పోస్టులు ఉన్నాయి. ఈ 62 పోస్టులు ఉంటే ఇందులో ఓపెన్ కేటగిరీ వచ్చేసి 25 ఉన్నాయి. ఓసీ 25 ఉంటే అందులో 8 ఉమెన్కి ఇచ్చారు. బీసీఏ 4 ఉంటే బీసీ 5 ఉంటే ఉమెన్కి 1 ఇచ్చారు. బీసీబీ 6 ఉంటే ఉమెన్కి 1 ఇచ్చారు. బీసీడీ 4 ఉంటే ఉమెన్కి 1 ఇచ్చారు. బీసీఈ 2 ఉంటే మొత్తం ఓపెనే. ఎస్సీ గ్రూప్ 2లో 4 ఉంటే ఉమెన్కి 1 ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3లో కూడా 4 ఉన్నాయి, 1 ఉమెన్కి ఇచ్చారు. ఇక ఎస్టీ 5 పోస్టులు ఉంటే ఉమెన్కి 1 ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ 6 పోస్టులు ఉంటే అందులో 2 ఉమెన్కి ఇచ్చారు. తర్వాత హెచ్ఐ హియరింగ్ ఇంపైర్డ్ 1 పోస్ట్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, హియరింగ్ ఇంపైర్డ్ 1 పోస్టు.
తర్వాత ఎంఐ ఒక పోస్టు, స్పోర్ట్స్ కేటగిరీ ఒక పోస్టు, ఎంఐ ఒకటి, ఓహెచ్ ఒకటి, స్పోర్ట్స్ కేటగిరీ వచ్చేసి 2 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ సబ్జెక్టు వచ్చి సోషల్ స్టడీస్. నెల్లూరు జిల్లా సోషల్లో 102 పోస్టులు ఉన్నాయండి. 102 పోస్టులకి ఓపెన్ కేటగిరీలో 41 పోస్టులు ఇచ్చారు. ఇదిగోండి, ఓపెన్ 41 పోస్టులు, అందులో 14 ఉమెన్కి ఇచ్చారు, ఓసీ ఉమెన్. బీసీఏ 7 ఉంటే 2 ఉమెన్కి ఇచ్చారు, బీసీబీ 10 ఉంటే 3 ఉమెన్కి ఇచ్చారు, బీసీసీ 1 ఉంటే అది ఓపెనే, బీసీడీలో 7 ఉన్నాయి, 2 ఉమెన్కి ఇచ్చారు, బీసీఈ 4 ఉంటే మరి 1 ఉమెన్కి ఇచ్చారు. అలాగే ఎస్సీ గ్రేడ్ 1, ఎస్సీ గ్రూప్ 1 కదా, దానికి 1 పోస్టే ఉంది, అది ఓపెను. గ్రూప్ 2లో 6 పోస్టులు ఉంటే అందులో 2 ఉమెన్కి ఇచ్చారు, గ్రూప్ 3లో 8 పోస్టులు ఉంటే అందులో 3 ఉమెన్కి ఇచ్చారు. ఎస్టీకి 6 పోస్టులు ఉంటే 1 ఉమెన్కి ఇచ్చారు. ఇక ఈడబ్ల్యూఎస్ 10 పోస్టులు ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ 10 పోస్టులకి గాను మరి 3 ఉమెన్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్ 10 పోస్టులు, ఈ 10 పోస్టుల్లో 3 ఉమెన్కి ఇచ్చారు, మిగిలిన అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే విహెచ్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, హెచ్ఐ కేటగిరీలో 1 పోస్ట్. ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీ. ఓకే, విహెచ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్, హెచ్ఐ హియరింగ్ హ్యాండిక్యాప్డ్, ఓహెచ్ ఆర్థోపెడిక్ 1, ఎంఐ 1, స్పోర్ట్స్ కేటగిరీ 3, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1. ఓకే, నెక్స్ట్ ఇది సోషల్ అయిపోయింది. ఇక అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నెల్లూరుకి సంబంధించి వేకెన్సీ. కావాలంటే మళ్ళీ చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్.